కాజేసి కాజేయలేదు అంటాడు, చెడగొడతాడు నాకు తెలియదు అంటాడు. అతని లోపల ఏముందంటే దుర్విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. ప్రభునంతులారా, ఈ చెడ్డ విషయాలు మనలో ఉన్నప్పుడు మనము మాట్లాడేదంతా చెడుగే చెబుతాం, మనం మాట్లాడేదంతా అబద్ధాలే చెబుతాం, మనం చేసే పనులన్నీ కూడా ఇతరులకి నష్టం కలుగు చేసే పనులే చేస్తాం. అసలు ఈ దుర్జనులు చేసే పనులు ఏంటంటే కష్టపడి పనిచేస్తారు, లాభాలు వస్తాయి, కానీ ఇంటిలో సొంత భార్యకు కూడా లాభాలు వచ్చినాయి, ఇదిగో ఈ డబ్బు జాగ్రత్తగా దాయి అని అనరు. లేకపోతే నేను కూలికి పోతే ఎంత వచ్చింది, ఇదిగో ఇంట్లో వాడు అని చెప్పరు, భార్యకు కూడా చెప్పరు. లాభాలు రాలేదా, వచ్చినాయి. నీకు జీతం రాలేదా, వచ్చింది, కానీ ఇవ్వలేదని చెబుతారు, నష్టం వచ్చిందని చెబుతారు, ఎక్కడో జారిపోయినాయి అని చెబుతారు, అవి పోయినాయి నేనేం చేసేదంటారు, లేదా మొత్తం తీసుకెళ్ళి తాగి వస్తారు, లేక ప్యాకెట్ల్లో పెడతారు, లేకపోతే ఎవరికో ఇచ్చేసేస్తారు, జలసాలు చేస్తారు. వీళ్ళు ఎవరయ్యానంటే దుర్జనులు. ఎవరండి వీళ్ళు? దుర్జనులు. ఈ దుర్జనులు వీళ్ళకి ఎప్పుడూ సమస్యలు ఉంటాయి, ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ స్వభావమే మంచిది కాదు కదా. అప్పులు అడిగే దుర్జనులు ఉంటారు కొంతమంది. ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? నాకు కొన్ని ఫ్యామిలీస్ తెలుసు. వాళ్ళ దగ్గర అప్పు తీసుకొస్తారు, ఇంకొక చోట ఇస్తారు, మళ్ళీ ఇంకో చోట అప్పు తీసుకుంటారు, ఇంకొక చోట చేస్తారు. ఒకళ్ళ దగ్గర తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పులు చేయటం, అప్పులు గుంటలు పూడ్చుకోలేకపోవటం. తీరా అవన్నీ వెలుగులోకి వచ్చేసరికి అప్పటికే ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఉంటారు వీళ్ళు. ఐపీలు పెడతారంటారా, ఇది వీళ్ళే ఐపీలు పెట్టేది, పారిపోతారు. అంటే వీళ్ళ సహజమైన స్వభావం ఏమిటంటే దుర్జనులు. వీళ్ళు చెడ్డ స్వభావం వీళ్ళల్లో ఉంది. వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, దుర్జనుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయనంటే, ఇక్కడ చూడండి 34వ వచనం చదవండి. సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. అంటే లోపలేమో చెడుగుంటది హృదయంలో, మంచి మాటలు ఇక వాళ్ళకి రానే రావు. యెహోషువ టైంలో, అంటే మోషే గారి టైంలో ఒక 12 మందిని, ఇశ్రాయేలు గోత్రాలు 12 కదా, 12 గోత్రాల వారిని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని వేగులు చూడటానికి పంపించాడు. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ పట్టణం ఎలా ఉందో, మరి మనం ఆ రాజ్యాన్ని జయిస్తామా లేదా, ఒకసారి పోయి అసలు ముందు ఒక అంచనా వేసుకొని రండి అని పంపించాడు 12 మందిని. వాళ్ళు 12 మంది వెళ్ళారు, అన్నీ చూశారు, తర్వాత అంతా పరీక్షించారు. మరలా తిరిగి 12 మంది మోషే గారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి మరి ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఒక 10 మంది ఒక రకమైన రిపోర్ట్ ఇచ్చారు, అది చెడ్డ సమాచారం. ఒక్క 2 మాత్రమే వేరే రిపోర్ట్ ఇచ్చారు, అది మంచి సమాచారం. అందరూ ఒకటే చూశారు, కానీ 10 మంది అయ్యా వాళ్ళు నెఫీలులు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ కింద మనం పనికిరాము,
మనం మిన్నల్లి లాంటి వాళ్ళము, మిడతలు లాంటి వాళ్ళమే, మనల్ని తినేస్తారు, చంపేస్తారు, అస్సలు మా దేశాన్ని మనం ఏమీ చేయలేమని ఇలాగ బెదిరిపోయే చెడ్డ సమాచారం చెప్పారు మోషేకు. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే హృదయంలో నుండి వచ్చింది ప్రియులారా. హృదయంలో చెడుగుంటే నోరు చెడుగా మాట్లాడుతుంది. హృదయంలో పాపం ఉంటే నోరు పాపపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో అవిశ్వాసం ఉంటే నోరు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంది. హృదయంలో మోసం ఉంటే నోరు అబద్ధాలు చెబుతూ ఉంటుంది. నీ హృదయంలో ఉన్న దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. పైన ఉంది కదా 34వ వచనంలో, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. కానీ ఇద్దరు, ఆ ఇద్దరు కూడా ఎవరంటే యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ మంచి సమాచారం చెప్పారు మోషేకు. ఏం చెప్పారు? అయ్యా, మనం భయపడిన అవసరం లేదు, దేవుడు మనతో ఉంటాడు, దేవుని హస్తం మనకు తోడుగుంటుంది, వాళ్ళని మనం జయిస్తాము, ఆ పట్టణాన్ని మనం జయిస్తాము. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకంటే మన దేవుడు గొప్పవాడు, మనతో ప్రభు ఉన్నాడు, మనం భయపడిన అవసరం లేదు, మనం యుద్ధం చేద్దాం, మనం జయిస్తాము, మనం ముందుకు వెళదామని చెప్పారు. అంటే అక్కడ ఏం తెలుస్తుందంటే వీళ్ళ హృదయాలు మంచి హృదయాలు. కొంతమంది అండి వాళ్ళ నోరు తెరిచి ఎప్పుడన్నా మాట్లాడు, అసలు మంచి విషయం ఒక్కటి చెప్పరు. ఎప్పుడు ఇతరుల మీద నేరం వేయటం, ఇతరుల మీద గొడవపడే మాటలు చెప్పటం, ఇతరులను విమర్శించే మాటలు చెప్పటం, వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఎప్పుడు ఆడిపోసుకునే మాటలు అంటారు. అచ్చంగా తెలుగులో చెప్పాలంటే ఏం మాటలు? ఆడిపోసుకునే మాటలే చెబుతూ ఉంటారు. ఏదన్నా ఏదన్నా జరగని ఎప్పుడు ఇతరులను ఏదో ఒకటి హేళనగా చేసే మాటలు మాట్లాడుతుంటారు. అసలు ఫాల్ట్ ఎవరిది? ఆ చెప్పే ఎవరి మీద చెబుతున్నారో వాళ్ళది కాదు ఫాల్ట్, అసలు చెప్పే వాళ్ళది ఫాల్ట్. ఎందుకో తెలుసా? వీళ్ళ హృదయము చెడు హృదయము. ఎప్పుడు ఒక వ్యక్తిని గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు, నీ దగ్గర నుండి అసలు మంచి మాట ఒక్కటి రావట్లేదు అని అంటే వాళ్ళది కాదు ఫాల్ట్, నీది ఫాల్ట్. నీ హృదయం చెడ్డది. ప్రభునంతులరా, అంటే మనం ఎవరమయ్యానంటే దుర్జనులము. ఎవరమంటే మనం దుర్జనులు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 34వ వచనంలో, సర్ప సంతానమా. చూసారా, ఈ దుర్జనులు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరయ్యానంటే సర్ప సంతానం. ఏమంటున్నాడు? మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఏమిటి ఈ చెడు మాటలు? ఏమిటి అని చూస్తే చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. చూసారండి, పాలల్లో వెన్న శాతం చూస్తారు కదా. ఏం చూస్తారు? పాలల్లో ఏం చూస్తాం మనం? కేంద్రం వాళ్ళు వెన్న శాతం ఎంత ఉందా అని చూస్తారు. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఏం చెప్పాలంటే,
రక్తాన్ని పరీక్ష చేసి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటే రక్తం ఎంత పర్సెంటేజ్ ఉందని చూస్తారు. రక్తంలో కణాలు ఎన్ని ఉన్నాయి అని చూస్తారు. అలాగే ప్రియులారా, మనది మంచి హృదయమా చెడ్డ హృదయమా తెలుసుకోవాలి అని అంటే మన నోటి నుండి వచ్చే మాటలను బట్టి ఉంటుంది. కొంతమంది అదే పనికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. భర్తకి అబద్ధమే, భార్యకి అబద్ధమే, పిల్లలకి అబద్ధాలు, ప్రక్కంటోళ్ళకి అబద్ధాలు, ఫోన్లో అబద్ధాలు. అంటే వీళ్ళు లేచిన దగ్గర నుండి అబద్ధాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ హృదయం చెడు హృదయం. ఆ చెడు హృదయంలో నుండి అబద్ధాలు వస్తూ ఉంటాయి. ఈ చెడ్డ హృదయం యొక్క పరిపాలకుడు ఎవరయ్యానంటే సాతానుడు. ఇక్కడ మన హృదయం మంచిదా చెడ్డదా అని తెలియాలి అని అంటే ఇక్కడ ఏమని చదువుతున్నాం? 7వ వచనంలో, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. చూసారా, నీ నోరు ఎప్పుడు మాట్లాడిన సత్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి. మంచి మాటలు. యెహోషువ కాలేబులు మంచి సమాచారం ఎలా చెప్పారో అలాగూ నువ్వు శ్రేష్టమైన మంచి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ప్రియులారా, నీవు మంచి మాటలు మాట్లాడుతున్నావంటే నీ హృదయం మంచిది అని అర్థం. నీ హృదయము మంచి ధననిధి అని అర్థము. నీవు సజ్జనుడు అని అర్థము. అక్కడేమంటున్నాడు? నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అంటే నోటి మాటల్లో మూర్ఖత్వం కూడా ఉండకూడదు. ఇప్పుడు మనుషులు మాట్లాడితేనే మూర్ఖత్వం ఎక్కువ కనపడుతుంది. మూర్ఖపు మాటలు. నీ నోటి మాటల్లో మూర్ఖత్వపు మాటలు వస్తున్నాయి అనంటే నీ హృదయం ఒక చెడ్డ ధననిది. అక్కడేమంటున్నాడు? మూర్ఖత్వమైనను కుటిలత అయినను లేదు. కుటిలత అంటే పైకి ఒకటి చెబుతారు, లోపల ఒకటి చేస్తారు. చెప్పేదొకటి, చేసేదొకటి. పైకి మంచిగా నటిస్తారు, లోపల హానికరులు. పైకి భక్తి గలవారిలాగా ఉంటారు, లోపలంతా వేషధారణ భక్తి. ఒక భర్తని దేవుని సేవకుడు అన్నాడంట, ఏమండి నీ భార్య చూడండి ఎంత మంచిగా ప్రార్థనకు వస్తుందో, నువ్వు కూడా రావచ్చుగా అని అంటే, నా భార్యని చర్చిలో చూసి నువ్వు మోసపోతున్నావయ్యా, ఇంటికి వచ్చి చూడు అప్పుడు రమ్మంటే వస్తాను అన్నాడంట. అంటే నీ ముందు ప్రార్థనా పర్వాలే కానీ ఇంటి దగ్గర పెద్ద గయాళిది, ఆమెను నేను చూడలేను అని అన్నాడు. అంటే పైకి భక్తి, లోపల కుటిలత, వేషధారణ. పిల్లరా, మన హృదయాలు చెడ్డధన నిధులుగా అయిపోతూ ఉన్నాయి. అయితే యిర్మీయా ఏమంటున్నాడంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ మోసకరమైన హృదయం, ఈ పాపమును దాచే హృదయము, పాపమును కప్పే హృదయము, చెడు మాటలు మాట్లాడే హృదయము, లోకాన్ని వెంబడించే హృదయము, అబద్ధాలు చెప్పే హృదయము, చాడీలు చెప్పే హృదయము, నష్టాలు చేసే హృదయం, చివరికి నీ సంపాదన నీవు ఉపయోగకరంగా లేకుండా పాడు చేసుకునే హృదయం, ఇది చెడ్డదననిది.
మన జీవితాల్ని పాడు చేస్తున్న పరిస్థితులు. ఇప్పుడేం చేయాలి? దుర్జనుడు, దేవుని వాక్యం ఏం చదివాం? దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి చెడు విషయాలు బయటికి తెస్తాడు. ఇప్పుడు ఈ దుర్జనులు వీళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయో చూద్దామా? కీర్తనలు తీయండి, 35వ కీర్తన, 35వ కీర్తన 21వ వచనం తీయండి, 21వ వచనం, 20 నుండి చదవండి. యెహోవా, ఏం చెప్పాను? కీర్తనలో 35వ కీర్తన 20వ వచనం నుండి. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు. ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. ఇది ఎవరి హృదయం అంటే దుర్జనుల హృదయం, చెడ్డ హృదయం ఇది. ఈ దుర్జనుల హృదయాలు ఎలా ఉంటాయంట? వారు సమాధానకరమైన మాటలు అసలు మాట్లాడరు. అంటే ఒక వ్యవహారం జరుగుతుందనుకోండి, రెండు పక్షాల వీళ్ళిద్దరిని సమాధానం చేసి వీళ్ళని ఐక్యపరచాలి, అది అసలు టార్గెట్. రెండు వైపులా వారిని కూర్చోబెట్టి మాట్లాడి, భార్యాభర్తలైనా లేకపోతే రెండు కుటుంబాలైనా లేక రెండు వర్గాలైనా వారిని సమాధానపరిచి మాట్లాడాలి. ఈ దుర్జనులు అక్కడ ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళని ఐక్యపరచడానికి బదులుగా వీళ్ళని ఇంకా అంటారు చూడండి, ఏమంటారు? పొలాలు పెట్టారు అంటారే, అంతేనా? కరెక్టేనా సామెత? ఏం పెట్టారు వాళ్ళు? పుల్లలు పెట్టారంటారు, లేకపోతే చిచ్చు పెట్టారంటారు. అది అలాగూ సమాధానపరచటానికి బదులుగా వాళ్ళని ఇంకా దూరం చేస్తారు, ఇంకా ఆ సమాధానం లేని మాటలు చెప్పేసి వాళ్ళని చిచ్చు పెడతా ఉంటారు. అందుకని అక్కడ ఏం చదువుతున్నామంటే చదవండి, అది వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. చూసారా, ఇది చెడు హృదయం ప్రియులారా, చెడు హృదయం. ఈ చెడ్డ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకనే మనుషులండి ఇప్పుడు ప్రార్థనలు అందరూ చేస్తున్నారండి. అసలు ఇంతకుముందన్నా ప్రార్థన చేయని వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఏ టైపులో ప్రార్థనలు అయిపోయినాయంటే రాజకీయాలు చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు, త్రాగుతూ ప్రార్థన చేస్తున్నారు, దొంగతనాలు చేస్తా ప్రార్థన చేస్తున్నారు, వ్యభిచారంలో బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నారు, అక్రమ సంబంధాల్లో ఉంటా ప్రార్థన చేస్తున్నారు, అవినీతి పనులు చేస్తా ప్రార్థన చేస్తున్నారు, దొంగ వ్యాపారాలు చేస్తా ప్రార్థన చేస్తున్నారు, మోసకరముగా డబ్బు సంపాదిస్తూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన మాత్రం కనపడుతుంది, కానీ వాళ్ళ హృదయాలు ఎలాంటివి? అక్కడ దేవుని వాక్యంలో చదువుతున్నాం, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. అందుకనే పిల్లరా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని మనుషులు లోతు లేనివారు, అంటే బాగా భక్తి తెలియని వారు భ్రమపడుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారుగా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారుగా, వాళ్ళు వాక్యం చెబుతున్నారుగా, వీళ్ళు చెబుతున్నారుగా, ఏదైతే ఒకటే వాక్యంగా, ఏదైతే ఒకటే ప్రార్థనగా.
ఒక చెడు హృదయము జీవిస్తూ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విన్న వాళ్ళకు కూడా ఆ చెడుగు వస్తూ ఉంటుందండి. ఒక చెడు హృదయాన్ని, ఒక చెడుగు అలవాట్లు జీవిస్తూ వాక్యం చెబితే ఆ వ్యక్తిలో ఉన్న చెడు అలవాట్లు వినేవాళ్ళకు కూడా వచ్చేస్తాయి. చాలా ప్రమాదం అండి ఇది, చాలా ప్రమాదం. అందుకనే ఎక్కడైతే ఏమలే ప్రార్థనగా, ఎక్కడైతే ఏమలే భక్తిలేగా అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మారు మనసు పొందేది లేదు, వాళ్ళ జీవితంలో ఒక్క చెడు అలవాటు వదిలేసేది లేదు. కారణం ఏంటంటే చెడు హృదయంలో నుండి వస్తున్నాయి మాటలు, ఆ చెడు హృదయంలో నుండి వచ్చే మాటలు వింటున్నారు. కావున ప్రభునంతులారా, ఈ చెడు హృదయంలో నుండి వచ్చే పాటలు, ఈ చెడు హృదయంలో నుండి వచ్చే మాటలు, ఈ చెడు హృదయంలో నుండి చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టాన్ని కలిగిస్తాయి. ఇది దుర్జనుడు యొక్క హృదయం. ఎవరి హృదయం అండి ఇది? దుర్జనుడు హృదయం. ఇక ఇప్పుడు సజ్జనుడు అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు దుర్జనుడు స్వభావం చూసాం, ఇప్పుడు సజ్జనుడు స్వభావం చూద్దాం. సజ్జనుడి గురించి ఏమైనా ఉంది అక్కడ? చదవండి దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 12:34. సజ్జనుడు తన మంచి అందరూ తీయండి, అందరూ తీసి అందరూ చదవండి అన్నమాట. మత్తయి సువార్త 12:35 అందరూ చదవండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. అంటే నీ హృదయము సజ్జనుడుగా ఉండాలి. అంటే మంచి హృదయము. ఈ మంచి హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మార్గం చూపుతావు, మంచిగా జీవిస్తావు, మంచిగా బ్రతకాలని అందరినీ కోరుకుంటావు. మంచి హృదయము. దుర్జనుడి హృదయమేమో సైతానుకు సంబంధించిన హృదయం. అది సాతానుడు అక్కడ మరి ఆ హృదయంలో కూర్చొని ఆ వ్యక్తిని పరిపాలిస్తూ ఉంటాడు. కానీ సజ్జనుడి హృదయము ఇది క్రీస్తు ప్రభువుకు కేంద్రము. ఆ హృదయంలో ప్రభు ఉంటాడు, ఆ హృదయంలో మంచి ఉంటుంది, ఆ హృదయంలో సత్యం ఉంటుంది. ఒక చిన్న అబద్ధం చెప్పాలంటే భయపడతాడు, అబద్ధం చెప్పడు. ఒకవేళ పొరపాటున చెబితే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. నేను నీతో అబద్ధం చెప్పానయ్యా, నన్ను క్షమించు అని వెంటనే క్షమాపణ కోరుకుంటారు. చెడ్డ హృదయం ఉండేవాళ్ళు క్షమాపణ కోరరు. మంచి హృదయము మంచి ధననిధిలో నుండి వెంటనే క్షమాపణ వస్తుంది. దుర్జనుడు తగ్గించుకోవడానికి ఇష్టపడాడు, గర్వపడతాడు. సజ్జనుడు తగ్గించుకుంటాడు, ప్రాధేయపడతాడు, ప్రభు పాదాలు పట్టుకుంటాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి, మనందరికీ బాగా తెలుసు, యోసేపు చాలా కాలం తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన అన్నలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను యోసేపునని చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారంటే, మనం ఇతనికి కీడు చేసాం కదా, ఇప్పుడు మనందరం ఈయనకి దొరికాము, మనకు కీడు చేస్తాడేమో అని భయపడిపోయాం. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
పాడెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా